అంతా అయిపోయింది. అమాత్యుల మీద సీఎం సీరియస్ గా ఉన్నారు. ఎంత కాదన్నా 5-6గురిని ఇంటికి పంపుతారు. దూకుడుగా ఉండేవాన్ని కేబినెట్ లోకి తీసుకుంటారన్న వార్తలు కోడై కూశాయి. అదే స్థాయిలో తాము రేసులో ఉన్నామంటూ ఆశావహులు జోరు పెంచారు. కట్ చేస్తే మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు లేదంటోంది కూటమి. ఇదంతా ఆపోజిషన్ ఆడుతున్న మైండ్ గేమ్ అని చెప్పకనే చెప్పింది. నో షఫ్లింగ్, ఇప్పుడున్న టీమే కంటిన్యూ అవుతుందని క్లారిటీ ఇచ్చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ గాలివార్తేనా? టీడీపీ స్పష్టత ఇచ్చింది అందుకేనా? ఇప్పట్లో ఏపీ మంత్రివర్గ విస్తరణ లేనట్లేనా? క్యాబినెట్ షఫ్లింగ్ పై ప్రచారం గాలివార్తలేనా? అమాత్యులపై సీఎం సీరియస్ తో విస్తరణపై ప్రచారం. ఇదంతా వైసీపీ ఆడుతోన్న మైండ్ గేమ్ అంటున్న టీడీపీ. ఇంకో ఏడాదిన్నర తర్వాతే విస్తరణ ముచ్చట. రేపో మాపో మంత్రివర్గ విస్తరణ అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ జిల్లా నుంచి వాళ్ళు, ఈ జిల్లా నుంచి వీళ్ళు రేసులో ఉన్నారు. ఈ ఈక్వేషన్ లో ఆ నేతకు బెర్త్ పక్కా, మరో రూట్ లో ఇంకో లీడర్ కు క్యాబినెట్ ఎంట్రీ ఈజీ అంటూ ఎన్నో వార్తలు, మరెన్నో ఊహాగానాలతో నెల రోజులుగా ఏపీ క్యాబినెట్ విస్తరణ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఎవరిని తప్పిస్తారు, ఎవరిని తీసుకుంటారనే దానిపై ఎవరి ఎనాలిసిస్ వారు చేస్తూ ఉండగానే సినిమాకు సెన్సార్ కట్ పెట్టినట్లు విస్తరణపై జరుగుతోన్న ప్రచారానికి టీడీపీ ఎండ్ కార్డ్ వేసే ప్రయత్నం చేస్తోంది. విస్తరణ ఉంటుందని ఎవరు చెప్పారని ప్రశ్నిస్తోంది. అదంతా ఉట్టి ప్రచారం. వైసీపీ ఆడుతోన్న మైండ్ గేమ్. ఇప్పట్లో క్యాబినెట్ లో మార్పులు చేర్పులు ఏం లేవు, ఉండవు కూడా అంటోంది టీడీపీ. ప్రభుత్వం మీద వ్యతిరేకత క్రియేట్ చేసే ఉద్దేశంతోనే మంత్రివర్గ విస్తరణ అంటూ లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు. సీఎం చంద్రబాబు పలువురు మంత్రుల పనితీరు మీద సంతృప్తిగా లేరు అన్నది ఓపెన్ సీక్రెట్. వారి పనితీరును మార్చుకోమని పదే పదే చెప్తున్నారు. అలా చెప్పినంత మాత్రాన విస్తరణ జరుగుతుందని ఎలా అనుకుంటారంటూ క్యాబినెట్ షఫ్లింగ్ పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. మంత్రివర్గంలో మార్పులు లేవంటూ టీడీపీ క్లారిటీ ఇచ్చేయడంతో ఆశావహులు కాస్తంత షాక్ అయ్యారట. మరోవైపు క్యాబినెట్ మంత్రులు రిలీఫ్ అయ్యారట. తప్పిస్తారేమోననే ఆందోళనలో ఉన్న మినిస్టర్లు రిలాక్స్ అయ్యారట. ఇప్పటికైతే తమ పోస్టులకు ఢోకా ఏం లేదని, ఇంకో ఏడాదిన్నర తర్వాత ముచ్చట అప్పుడు చూసుకుందాంలే అన్నట్లుగా ఉన్నారట మంత్రులు. విస్తరణ ప్రచారాన్ని టీడీపీ పెద్దలు ఖండించడంతో కొందరు మంత్రులు, అనుచరులు, అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారట. సేమ్ టైం ఆశావహులు అయితే విస్తరణ జరుగుతుందని హోప్స్ పెట్టుకుంటున్నారట. ఇప్పుడు కాకపోతే ఇంకో ఏడాదికి క్యాబినెట్ షఫ్లింగ్ పక్కా, అప్పుడు తమకు బెర్త్ ఖాయమని ఆశల్లో ఉంటున్నారట. మంత్రివర్గ విస్తరణ ప్రచారమంతా వైసీపీ మైండ్ గేమ్ అంటోంది టీడీపీ. క్యాబినెట్ నుంచి ఎవరినైనా తొలగిస్తే ఆ అంశాన్ని అస్త్రంగా మలుచుకుని ప్రజా వ్యతిరేకత క్రియేట్ చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. వైసీపీ అనుకున్నట్లుగా ఏం జరగదని, మంత్రులు అంతా పూర్తి కోఆర్డినేషన్ తో పని చేస్తున్నారని చెప్తోంది టీడీపీ. దాంతో ఇప్పట్లో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండవని క్లారిటీ వచ్చేసినట్లయింది. అదే సమయంలో ఆగస్టు ముహూర్తాలు లేవు, గండాలు అంతకంటే లేవు అని స్పష్టత ఇచ్చేసింది తెలుగుదేశం పార్టీ. ఇంకో ఏడాదిన్నర తర్వాతైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి మరి.